ఏజ్డ్ పర్సన్స్‌కి రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమా చూసే వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. 'వార్ 2' నాకు తెలిసి ప్రాపర్ తెలుగు సినిమా అయితే అన్నాడు గానీ, ఒక బాలీవుడ్ సినిమాని చూసినట్టయితే ఉంటది కన్ఫర్మ్‌గా. 'యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో' బాగుంది. ఇంకా 'స్పై యూనివర్స్' సినిమాలు ఎవరెవరికి చూస్తారో ఆళ్ళకైతే బాగా నచ్చిద్ది. 'స్పై యూనివర్స్' ఎలాగైతే ఉన్నాయో ఇది కూడా అలాగే ఉంటది. ఇది కొంచెం ఏంటంటే మన స్పాన్ ఎక్కువ దీంట్లో. కొంచెం పాత 'స్పై యూనివర్స్‌లకి' మించి ఇది కొంచెం ఇంకా బిగ్‌గా ఉంటది. ఇంకా 'ఎన్టీఆర్‌ని', 'రితిక్' ఫేస్ ఆఫ్ వార్స్ అయితే భలే ఉంటది. మళ్ళీ ఇప్పుడిప్పుడు ఆళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ వార్ ఉంటదని అయితే అనిపించిద్ది. ఇంకా 'రితిక్‌ని' అయితే మనకి స్టైలిష్‌గా స్పైగా ఎలాగైతే చూపించారో అలాగే దీంట్లో కూడా 'వార్ 1'లో ఎలాగైతే చూపించారో దీంట్లో కూడా అలాగే ఉంటాడు. ఇంకా 'ఎన్టీఆర్‌ని' మాత్రం మన 'టెంపర్‌లో' అగ్రెసివ్‌ని, 'అదుర్స్‌లో' కామెడీ టైమింగ్‌ని తీసుకొని అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే చూపించారు. 'ఎన్టీఆర్' కామెడీ టైమింగ్ గాని, అప్పుడప్పుడు వచ్చే అగ్రెసివ్ గాని బావుంటది దీంట్లో. ఇంకా ఎండింగ్ వచ్చేసరికి ఎండ్ క్రెడిట్స్ ఉంటది. అదైతే చూడండి థియేటర్‌లో. నెక్స్ట్ 'స్పై యూనివర్స్‌కి' ఎండ్ క్రెడిట్స్ ఇది. చాలా బావుంది. ఇద్దరిని అయితే చూపించాడు. ఎక్కడ ఎవరిని తక్కువైతే చేయలా. ఇద్దరి డాన్స్ మూవ్‌మెంట్స్ అయితే బావుంటాయి. ఖచ్చితంగా ఒకసారి థియేటర్‌లో చూసేయండి.